వరంగల్ 35వ డివిజన్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ మెరుగు అశోక్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కంటెస్టెంట్ కార్పొరేటర్ మెరుగు అశోక్ జన్మదిన సందర్భంగా పోచంతల్లి దేవస్థానానికి వెళ్లి 30,000 రూపాయల విరాళంగా అందజేసి అనంతరం మెరుగు అశోక్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష, కళ్లజోడు పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం తన మిత్రుడు శ్రేయోభిలాషులు తన పేరుపై బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్న వారికి ప్రశంసా పత్రాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లప్పుడూ తనపై ఎలాంటి ప్రేమే ఉండాలని కోరారు. తన జన్మదిన సందర్భంగా ఎంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం రవి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. పంటి పరీక్ష చేయించుకున్నాక పుట్టినరోజు సందర్భంగా మెరుగు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా శివనగర్లో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం గుడి అమ్మవారి ఆశీస్సుల కోసం గుడిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా గుడి అభివృద్ధి కోసం నా వంతు ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ముఖ్యంగా శివనగర్లో ఉన్నటువంటి వృద్ధులకి ఐ టెస్ట్ కంటి పరీక్షల కేంద్రం పెట్టడం జరిగింది. దీని ద్వారా ఈరోజు నగరం శివనగర్లో ఉన్నటువంటి 60 ఏళ్ళకు పైబడినటువంటి వృద్ధులకి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అవసరం అనుకుంటే వృద్ధులకి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించేందుకు కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా తమ్ముళ్ళు, అదేవిధంగా నా స్నేహితులు, నా అభిమానులు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరంలో సుమారు 100 నుంచి 150 మంది వరకు ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ శివనగర్లో ఉన్నటువంటి వృద్ధుల్ని కూడా 100 నుంచి 200 మంది కంటి పరీక్షలు చేసి వాళ్ళకు ఆప్టికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది, కళ్ళజోళ్ళు. ఇది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నా ట్రస్టు సభ్యులకి, అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని వాళ్ళ వంతుగా రక్తాన్ని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ఎంజిఎంకో ఇస్తున్నటువంటి నా
అభిమానులకి, తమ్ముళ్ళకి, స్నేహితులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా.